ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి వంకాయ కర్రీ ఇష్టం? కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక నలుగురిలో ఒక్కరికైనా వంకాయ కర్రీ ఇష్టం ఉంటుంది కదా. ఈరోజైతే నేను ముళ్ళ వంకాయతోటి వంకాయ కర్రీ చేశాను. చాలా బాగుంటుంది. అయితే మన తోటలో వంకాయలు అయితే రావట్లేదు, చాలా రోజుల తర్వాత, చాలా మంత్స్ తర్వాత ఈరోజైతే బయట నుండి తీసుకొచ్చిన వంకాయలతో కర్రీ చేసిన ఎలా ఉంటుందో చూడాలి. మన చెట్టుకు వచ్చిన కాయలు అయితే వంకాయలు చాలా సూపర్గా ఉంటాయి. తొందర 2 నిమిషాలు మగ్గిపోతాయి. ఇది కూడా బాగా తొందరనే మగ్గిపోయాయి. ఈరోజు నేను పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అయితే తాలింపులో వేయొద్దు. మనము వంకాయలు వేసాక 2-3 నిమిషాల తర్వాత వేసుకోవాలి. తర్వాత మనం వంకాయ కూర చేసుకున్నప్పుడు ఒక్కోసారి వగరు ఉంటుంది కదా, ఆ యొక్క వగరు రాకుండా ఉండాలంటే వంకాయలు వేసినాక చిటికెడు మనం చక్కెర వేసుకోవాలి. అప్పుడు వగరు రాదు. తర్వాత వంకాయలు ఉడికేటప్పుడు దొడ్డుప్పు వేసేసా, తొందరగా మగ్గినాయి. అలా మగ్గిన తర్వాత వంకాయలు అప్పుడు పచ్చిమిరపకాయలు కోసి వేసి మూత పైన కొన్ని నీళ్ళు పోసి పెట్టాను. ఒక 5 నిమిషాలు అయితే వంకాయలు అయితే ఉడికిపోయింది. చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంది. మీలో ఎంతమందికి ఇష్టం వంకాయ కర్రీ?